పాకిస్తాన్ అంటే ఉగ్రవాదం అనే శబ్దం ఈ ప్రపంచం మొత్తానికి వినిపిస్తుంది. అది పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులైనా సరే, పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఆడుతున్న ప్లేయర్లైనా సరే, వాళ్ళని చూస్తే ఈ ప్రపంచానికి గుర్తుకొచ్చేది ఉగ్రవాదం మాత్రమే. మొన్నటి వరకు పాకిస్తాన్ క్రికెట్ టీంని ప్రపంచమంతా ఒక స్పోర్ట్స్మెన్గా, క్రికెటర్లుగా, ప్లేయర్లుగా చూసింది. కానీ ఆసియా కప్లో పాకిస్తాన్ క్రికెటర్లు ప్రవర్తించిన తీరు చూసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీంలో కూడా ఉగ్రవాద భావజాలం స్పష్టంగా బయటపడినట్టు ఈ ప్రపంచం తెలుసుకుంది. ఎందుకంటే ఏదైతే దుబాయ్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్లు 2 మ్యాచ్లు జరిగాయో, ఈ 2 మ్యాచ్ల్లో పాకిస్తాన్ రెండో మ్యాచ్ల్లో పాకిస్తాన్ ప్లేయర్లు ప్రదర్శించిన పిచ్చి చేష్టలు వాళ్ళలో ఉన్న ఉగ్రవాద భావజాలాన్ని మరొకసారి బయటపెట్టాయి. పాకిస్తాన్ పేస్ బౌలర్ ఎవరైతే పాకిస్తాన్ పేసర్ ఉన్నాడో హరీష్ రావూఫ్ తన వేళ్లతో 6-0 చూపిస్తూ భారతదేశాన్ని అవమానించే విధంగా ప్రవర్తించాడు. నిజం చెప్పాలి అంటే ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళం ఐవీఎఫ్ పాకిస్తాన్ తుక్కు రేగొట్టింది. పాకిస్తాన్లో ఉన్న 11 పాకిస్తాన్ ఎయిర్ బేసులని ధ్వంసం చేసొచ్చింది. భారతదేశం తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణి దమ్మేంటో దాన్ని చూసి అమెరికా కూడా వణికిపోయింది. అటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ 6 యుద్ధ విమానాల్ని, భారత్కు సంబంధించిన 6 యుద్ధ విమానాల్ని కూల్చేశామంటూ ప్రపంచం ముందు తప్పుడు ప్రచారాల్ని, అబద్ధాల్ని ప్రచారం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే దుబాయ్లో లాస్ట్ టైం జరిగిన ఆసియా కప్లో లాస్ట్ టైం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఈ హరీష్ రావుఫ్ అనేవాడు వేళ్ళు చూపించి భారత క్రికెట్ టీంతో పాటు భారతదేశ ప్రజల్ని, మనల్ని కూడా అవమానించే విధంగా ప్రవర్తించాడు. ఈ హరీష్ రావుఫ్ పైన భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ చేపట్టిన ఐసీసీ అతని మ్యాచ్ ఫీజులో 30% కోత విధించింది. తోక జాడిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే సాధారణంగా వాళ్ళు స్పోర్ట్స్మెన్షిప్ను కోరుకుంటే నిజానికి పాకిస్తాన్ మనుషుల్లోనో పాకిస్తాన్ క్రికెట్ టీంలోనో ఉగ్రవాద భావజాలం ఉందని చెప్పడానికి ఆటగాళ్ళు మైదానంలో ప్రవర్తించిన తీరు మాత్రమే ఎందుకు నిదర్శనం అనుకుంటే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ మోసిన్ నఖ్వీ కూడా ఈ పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ల పిచ్చి చేష్టలకి మద్దతు ప్రకటించడం ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్ మనుషుల్లో కాదు, పాకిస్తాన్లో పుట్టిన పాకిస్తాన్ క్రికెట్ టీంలో కూడా పాకిస్తాన్లో ఉగ్రవాదం అనేది అణువణువున అడుగడుగున ఉంది, ఆ మనుషుల్లో కనిపిస్తుందని మరొకసారి నఖ్వీ రుజువు చేశారు. ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశం పైన ఉగ్రవాదుని రెచ్చగొడుతుంటే, పాకిస్తాన్ భారత సరిహద్దులు దాటించి భారతదేశంలో రక్తపాతాన్ని పారించేందుకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే, ఆ ఉగ్రవాదానికి ఫండింగ్ చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. అంటే భారతదేశంలో హింసని రెచ్చగొట్టడం, భారతదేశంలో రక్తపాతాన్ని తీసుకురావడం కోసం పాకిస్తాన్ ఫండింగ్ చేస్తుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు నఖ్వీ ఏం చేశాడో తెలుసా? ఈ రావూఫ్ అనేవాడికి ఐసీసీ విధించిన 30% మ్యాచ్ ఫీ కటింగ్ ఆ బ్యాలెన్స్ని నేను చెల్లిస్తానంటూ, నా ప్రభుత్వ శాఖ చెల్లిస్తుందంటూ నఖ్వీ ఒక ప్రకటన చేసినట్టుగా చర్చ జరుగుతోంది. నఖ్వీ ఒకవేళ రావూఫ్కి ఆ 30% ఫండింగ్ చేస్తే ఖచ్చితంగా ఇది ఉగ్రవాద చర్య అని భావించాల్సిందే. పాకిస్తాన్ క్రికెటర్లందరూ ఉగ్రవాద భావజాలంతోనే ఇండియాతో మ్యాచ్ ఆడుతున్నారని చెప్పాల్సిందే. పాకిస్తాన్ క్రికెటర్లందరూ ఉగ్రవాదుల్లాగే ప్రవర్తిస్తున్నారని చెప్పాల్సిందే. ఇది కాదని చెప్పే ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే వాడు చేసింది తప్పు. నిజానికి ఏం జరిగింది? ఇండియా పాకిస్తాన్ మధ్య మొదటి నుంచి ఒక ఈ మ్యాచ్లో ఏషియా కప్లో భారత్ టీం అట్లాగే పాకిస్తాన్ టీం మధ్య ఒక ఎమోషన్ కొనసాగుతోంది. ఎందుకంటే పహల్గాములో అమాయకులైన పర్యాటకుల్ని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ బలి తీసుకుంది. ఆ అమాయకులకి ఈ గెలుపుని అంకితమిస్తున్నామంటూ మన భారత క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలోనే వాళ్ళకి పాకిస్తాన్ టీంతో షేక్ హ్యాండ్ ఇవ్వలేమని చెప్పారు. టాస్ వేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవాయిడ్ చేశారు. అంతేకాదు ఆటగాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం పట్ల మేము
మా భారత సైన్యానికి అట్లాగే మా భారత ఆర్మీకి మేము అండగా నిలబడినట్టుగా ఉంటుంది, వాళ్ళ సాహసాన్ని ఈ ప్రపంచానికి మేము చాటి చెప్పినట్టుగా ఉంటుందని సూర్యకుమార్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఒక దేశం భారతదేశం ఈ దేశానికి ఒక శక్తి ఉంది. ఈ దేశంలో బిడ్డలు వాళ్ళు, ఈ దేశపు మట్టిలో పుట్టిన మనుషులు ఈ క్రికెటర్లు. అట్లాంటప్పుడు ఈ దేశ పౌరులు అన్యాయంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయినప్పుడు ఆ మరణాలకి బాధపడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. కాబట్టి భారత క్రికెటర్లు కూడా ఖచ్చితంగా అదే పద్ధతిని పాటించారు. సూర్యకుమార్ యాదవ్ని కూడా ఐసీసీ పిలిచింది. పీసీబీ ఫిర్యాదు చేయడం వల్ల సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్లో కూడా కోత విధించింది. కానీ సూర్యకుమార్ యాదవ్ ఎక్కడా ఆ కోతకు సంబంధించిన ఆందోళన వ్యక్తం చేయలేదు. అయితే బీసీసీఐ దీనిపైన అప్పీల్ చేస్తామని చెప్పింది. అయితే ఈ సేమ్ సీన్ ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్తే ఫర్హాన్ చేసిన పిచ్చి చేష్టలకి పాకిస్తాన్ మద్దతు పలుకుతున్నట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పీసీబీ బోర్డు చైర్మన్ ఎవరైతే మోసిన్ నఖ్వీ ఉన్నాడో ఆ నఖ్వీ నేను చెల్లిస్తాను ఫర్హాన్కి ఆ అమౌంట్ అని మాట్లాడడం అనేది నిజంగా ఇది ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధానమా కాదో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నిజంగా నఖ్వీ ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, నఖ్వీ ఈ ప్రకటన చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వం క్రికెటర్లను కూడా ఉగ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం క్రికెట్లో రాజకీయాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం క్రికెట్లో ఎవరైతే నఖ్వీ కావచ్చు లేకపోతే ఫర్హాన్ ఏదైతే 50 హాఫ్ సెంచరీ కొట్టి బ్యాట్ని తుపాకీలాగా చూపించాడో ఆ ఫర్హాన్ విధానాన్ని కూడా సమర్థించినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఇప్పటికే భారతదేశంలో ఒక డిమాండ్ మొదలైంది. వచ్చే ఆదివారం రోజు జరగబోయే మ్యాచ్లో ఎవరైతే ఈ రావుఫ్ అట్లాగే ఫర్హాన్ ఈ ఇద్దరు క్రీడాకారులు ఉన్నారో, ఉగ్రవాద భావజాలంతో కనిపించారో, ఈ ఇద్దరు క్రీడాకారుల్ని మ్యాచ్ నుంచి తొలగించాలని, టీంలోంచి తొలగించాలనే చర్చ కూడా భారతదేశంలో తెరలేచింది. ఈ పరిస్థితుల్లో నఖ్వీ ఎవరైతే పీసీబీ చైర్మన్ ఉన్నాడో అతను స్పోర్టివ్ స్పిరిట్తో లేకపోతే క్రీడా స్ఫూర్తితో ఉన్న తప్పు చేసిన వాళ్ళ క్రీడాకారుల్ని వ్యతిరేకించి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది పోయి వాళ్ళను ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే విధంగా, భారతదేశం పైన శత్రుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన తీరు కానీ, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వాళ్ళకు విధించిన శిక్షల్లో వాళ్ళకు కోసిన మ్యాచ్ ఫీని నేను ఫిల్ చేస్తాను, నేను ఆ డబ్బులు ఇస్తానని చెప్పడం నిజంగా ఇది స్పోర్టింగ్ స్పిరిట్కి వ్యతిరేకమా కాదా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి పీసీబీ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ పాకిస్తాన్లో ఉన్న క్రికెటర్లని, టీంలో ఉన్న క్రికెటర్లను కూడా ఉగ్రవాదం వైపు ఉసిగొలిపినట్టుగా కనిపిస్తుంది. ఉగ్రవాదులుగా తయారు చేసేట్టు రెచ్చగొట్టినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఎమోషన్గా ఉంటుంది. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ఏ మ్యాచ్ జరిగినా ఒక యుద్ధంలా చూస్తారు. సాధారణంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ యుద్ధాన్ని తలపిస్తుంది కూడా. చాలాసార్లు భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్ క్రికెటర్లను అక్కడి ప్రజలు వేటాడి తరిమి కొట్టిన సందర్భాలు కూడా అనేకమున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ పాకిస్తాన్ క్రికెటర్లకి ఎవరైతే పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ ఉన్నాడో నఖ్వీ మద్దతు తెలపడం, ఆ డబ్బులు నేను చెల్లిస్తానని చెప్పడం నిజంగా ఉగ్రవాదుల్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. పాకిస్తాన్ క్రికెటర్లలో ఉగ్రవాదాన్ని హింసని నూరిపోసినట్టు అవుతుంది. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఫర్హాన్ ఏదైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేసిన ఈ ప్రకటనను మీరు ఎలా చూస్తున్నారు? నిజంగా అతనికి విధించిన రావుఫ్కు విధించిన మ్యాచ్ ఫీజులో రావుఫ్కు విధించిన 30% కాంపన్సేషన్ చేయాల్సిన అవసరం పాకిస్తాన్ తీసుకోవడాన్ని, పాకిస్తాన్ పీసీబీ అధ్యక్షుడు తీసుకోవడాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? రావుఫ్కి ఆ 30% ఫీజు మ్యాచ్ కటింగ్ విధించాలా వద్దా? విధించిన ఫీజుని ఈ నఖ్వీ చెల్లించడాన్ని ఎలా చూస్తున్నారు? ఇది నిజంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్టు అవుతుందా కాదా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.